Welcome to number one news. This is Mallika. స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మస్థలమైన నిమ్మకూరులోని గురుకుల పాఠశాలలో ఆదివారం నాడు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నిమ్మకూరు పూర్వ విద్యార్థుల సంఘం విజయవాడకు చెందిన లక్ష్మీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు అయింది. అన్ని విభాగాలకు చెందిన దాదాపు 30 మంది వైద్యులు ఈ మెగా శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందుల సైతం అందించారు. ఈ సందర్భంగా నిమ్మకూరు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ వృత్తిరీత్యా వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్నప్పటికీ పుట్టిన ఊరిపై మమకారంతో నిమ్మకూరు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతి సంవత్సరం తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు మందులు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. విజయవాడకు చెందిన లక్ష్మీ ఫౌండేషన్ ట్రస్ట్ సంపత్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో తమ ఫౌండేషన్ ద్వారా నామమాత్రపు రుసుముతో వైద్య పరీక్షలు మందులు ఇస్తున్నామని, త్వరలోనే విజయవాడలో ఉన్న ఎనికేపాడు వద్ద దాదాపు 200 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబోతున్నామని తెలిపారు. లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వేలాది మంది రోగులకు అతి తక్కువ ధరలకే వైద్య పరీక్షలు మందులు ఇస్తూ తమ వంతు సాయం చేస్తున్నామని సంపత్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్మకూరు హై స్కూల్ ప్రిన్సిపల్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్, పలు విభాగాలకు చెందిన డాక్టర్లు, నిమ్మకూరు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ రవిచంద్ర. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు, మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మస్థలం నిమ్మకూరు గ్రామము. ఈ గ్రామంలో వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి నందమూరి లక్ష్మయ్య గారు అండ్ వెంకటరాము గారుల పేరుతో మా స్కూలు అనేది స్థాపించారు, స్కూలు కాలేజీ. అక్కడ చదువుకున్న విద్యార్థులు ఈరోజు మళ్ళా తిరిగి మా స్కూల్కి వచ్చి ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ అనేది ఎంతో గొప్ప సంస్థగా ఎదిగింది. ఇక్కడ నుంచి వచ్చిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పబ్లిక్ సర్వెంట్స్గా, ఉపాధ్యాయులుగా రకరకాల రంగాల్లో దేశ విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. ఈ క్యాంపులో మా ఓల్డ్ స్టూడెంట్స్ విజయలక్ష్మి గారు, అజిత గారు, మిగతా అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ బసవయ్య, హర్ష, ప్రభాకర్, నవీన్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము చేస్తూ ఉన్నాము. ఈ క్యాంప్కి సహకరించిన ప్రిన్సిపాల్ మేడంకి, బ్రాహ్మణేశ్వరమ్మ మేడంకి, సాంబశివరావు గారికి, అలాగే వాలంటీర్స్కి, లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి రవిచంద్ర గారు. పుట్టిన ఊరిని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు బతికారో లేదో, చచ్చిపోయారో బతికున్నారో పట్టించుకొని పరిస్థితుల్లో వాతావరణంలో మనం ఉన్నాం. కొన్ని వందల వేల వార్తలు చూస్తున్నాం. కనీసం తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే కడచూపు రావడానికి కూడా నోచుకొని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాతావరణంలో మీరు ఎక్కడున్నా, వృత్తిరీత్యా ఎక్కడున్నా పుట్టిన ఊరిని గుర్తు పెట్టుకొని, పుట్టిన ఊరిని ఆ గ్రామస్తులకి మేలు చేయాలనే ఉద్దేశంతో, సేవా దృక్పథంతో మీరు పెట్టిన ఈ వైద్య శిబిరం ఘన విజయం సాధించాలని, భవిష్యత్తులో మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని మీ ఓల్డ్ స్టూడెంట్స్ తరపున కొనసాగించాలని నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను లక్ష్మీ ఫౌండేషన్ ట్రస్టీ మైనేని సంపత్ కుమార్. మేము ఈ ట్రస్టీని ద్వారా ఒక హాస్పిటల్ని విజయవాడలో 4 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. లాభాపేక్ష లేకుండా ఒక్క పైసా కూడా మంచి నాణ్యమైన వైద్యాన్ని సమాజానికి అందిస్తున్నాం. ఈ సేవల్లో భాగంగానే ఇవాళ ఇక్కడ నిమ్మకూరు గ్రామంలో అన్నగారి ఊరిలో ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక పూర్వ విద్యార్థులు రవిచంద్ర గారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు, మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఇలా మేము లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా సమాజానికి చేయాలనే ఉద్దేశంతో కూడా రేపు దసరాకి ఒక 200 కోట్లతో ఒక గొప్ప టెక్నాలజీ ఉపయోగించి పెద్ద హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. అది కూడా ఒక లాభాపేక్ష లేకుండా, ₹1 కూడా మేము లాభం తీసుకోం. మేమంతా కూడా సమాజ సేవలో నిమగ్నం అవటాకే మేము హాస్పిటల్ పెడుతున్నాం. దయచేసి అందరూ ఈ సేవల్ని ఉపయోగించుకొని నలుగురికి చెప్పండి. అందరూ ఉపయోగించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పూర్వ విద్యార్థుల సంఘం, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నిమ్మకూరు ప్రిన్సిపాల్ గారికి, వారి ఉపాధ్యాయుల బృందానికి, తర్వాత అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లక్ష్మీ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు? ఇది 2023లో స్థాపించామండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రన్ అవుతుంది. ఇది కూడా టోటల్గా అసలు జీరో ప్రాఫిట్. మేము చేసేదంతా కూడా జీరో ప్రాఫిట్. మంచి నాణ్యమైన వైద్యం, నీతిగా, నిజాయితీగా, భయపడకుండా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకోవచ్చు. 2 పేషెంట్లతో మొదలెట్టాం. ఇవాళ రోజుకి 150-200 మంది పేషెంట్లు మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకని ఏ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు మా దగ్గర. లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఎన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి?
ఇది అడ్రస్ ఎక్కడ ఉంది? లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా జనరల్ ఫిజిషియన్, ఈఎన్టీ, గైనకాలజీ, ఆర్థో, పల్మనాలజీ, జనరల్ సర్జరీ, ఇంకా అనేకమైన 10 విభాగాలు ఉన్నాయి. మంచి ల్యాబ్ ఉంది, మాకు ఇన్ హౌస్ ల్యాబు. అన్ని సేవలు మీకు అవైలబుల్గా ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఏ విధమైన రిస్ట్రిక్షన్ లేదు, ఆ కార్డు ఈ కార్డు కావాలని ఏం లేదు, సబ్సిడీ ఏం లేదు, అందరికీ ఇది మేము సర్వీస్ చేయడానికి పెట్టాం. ఇది విజయవాడలో ప్రస్తుతం నోవాటెల్కి ఆపోజిట్లో ఇంతకుముందు పాత వినాయక్ థియేటర్ ఉండేది. ఆ వినాయక్ థియేటర్ కాంప్లెక్స్లో ప్రస్తుతం మేము ఒక 4 ఫ్లోర్లో రన్ చేస్తున్నాం. త్వరలో కొత్త హాస్పిటల్ వచ్చిన తర్వాత అక్కడ మూవ్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ దాదాపు 200 కోట్లతోనో ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు కదా, అది ఎక్కడ చేపడుతున్నారు? అది నిడమానూరు మన హైవేలో మన లారీ ఓనర్స్ పెట్రోల్ బంక్ మోడల్ మిల్క్ పక్కన ఒక 1.5 సెంట్లో దీంట్లో ఆల్రెడీ ప్లాన్లు అవి వచ్చినాయి. రేపు దసరాకి శంకుస్థాపన చేస్తున్నాం. అది చాలా హై ఎండ్ టెక్నాలజీ, మంచి డాక్టర్లు. ముందు చెప్పాలంటే మా దగ్గర ఉన్న డాక్టర్లు కూడా చాలా గొప్ప డాక్టర్లు అండి. అందరూ కూడా సేవాభావంతో వచ్చారు మా దగ్గరికి. మిగతా వాళ్ళ కమర్షియల్ అనేది మా దగ్గర జీరో. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని మా దగ్గరికి వస్తే నీతిగా నిజాయితీగా మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము మీకు వైద్యం అందిస్తాం, మిమ్మల్ని అని బాగా చూసుకుంటాం. ఈ లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయడానికి మీకు నిధులు ఎలా సమకూరుతాయి? తర్వాత ఈ సేవా స్ఫూర్తికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్ఫ్యాక్ట్ ఈ లక్ష్మీ ఫౌండేషన్ స్థాపించింది మా మిత్రులు డాక్టర్ అబ్బూరి విద్యాసాగర్ గారండి. దీంట్లో పెట్టిన ప్రతి పైసా అయిందే. ఎన్ని 100 కోట్లు 200 కోట్లు పెట్టినా కూడా అయిందే. వాళ్ళ అమ్మగారి పేరు జ్ఞాపకార్థం ఇంతకు ముందు నుంచి ట్రస్ట్ 13 ఏళ్ల నుంచి ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు వైద్య సేవ మీకు తెలుసు, సొసైటీలో ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాంటి ఇబ్బందుల్ని ఎంతో కొంత మనం మిటిగేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్థాపించాం. ప్రతి పైసా అయిందే మా మిత్రులు విద్యాసాగర్ గారిది. మేమంతా కూడా సేవ చేస్తున్నాం. దాంట్లో మేము కూడా ఫుల్ ట్రస్టీగా ఉన్నా కూడా మేమంతా సేవా కార్యక్రమాలే. మొత్తం అంతా ఆయనే డబ్బులన్నీ. మనిషి జీవన ప్రమాణాలు తగ్గిపోతూ రోగాల బారిన పడుతూ అవసరానికి డబ్బులు అందక, డబ్బులు లేక వైద్య సహాయం అందక రోజుకు కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నిత్యం మన వార్తలను చూస్తున్నాం. అబ్బూరి విద్యాసాగర్ గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన సొంత నిధులతో పేదల కోసం కేవలం మినిమం ఛార్జెస్తో వైద్యం చేస్తున్నారు. వాస్తవంగా ఇది చాలామందికి తెలియక ఆర్థికమైన ఇబ్బందులు పడుతూ డబ్బులు లేవు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళలేక, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అరాకొర సౌకర్యాలతో సరైన వైద్యం అందక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. నెంబర్ 1 న్యూస్ ద్వారా ఈ వార్త చూసిన వారు లక్ష్మీ ఫౌండేషన్ వారు చేస్తున్న సేవాభావంతో అబ్బూరి విద్యాసాగర్ గారు ఆశయాలను అందిపుచ్చుకొని సంపత్ కుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విజయవాడే కాదు, పరిసర ప్రాంతాలు ఎవరైనా రావచ్చు. ఎటువంటి ఆరోగ్యశ్రీ అవసరం లేదు, ఆధారం మీరు ఎవరన్నది వాళ్ళకి అనవసరం. మీ కుల మత ప్రాంతాలతో వాళ్ళకి సంబంధం లేదు. మీకు ఎటువంటి జబ్బు ఉంది, దాన్ని ఎలా నయం చేయగలం మాత్రమే వాళ్ళు చూస్తారు. ఇలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా మీ అందరి ఆరోగ్యాలు బాగు చేసుకోవాలని నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. అలాగే ఈ సంస్థను స్థాపించిన విద్యాసాగర్ గారికి, దాన్ని ముందుండి నడిపిస్తున్న సంతోష్ గారికి శిరస వంచి అభినందనలు తెలుపుతుంది నెంబర్ 1 న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సేవలు ఇలాగే కొనసాగాలి. డబ్బులు అందక మరణించిన వారి సంఖ్య తగ్గిపోవాలి. మీ సేవ ఇలాగే ముందు 200 కోట్ల ఆసుపత్రి అంటున్నారు. అది సూపర్ స్పెషాలిటీగా మారబోతుంది. కొన్ని వేల మందికి దాని ద్వారా వైద్యం అందుతుంది. కనీసం రాష్ట్రం మొత్తం కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో డబ్బు లేక ఒక మనిషి చచ్చిపోయాడు అన్న పేరు వినపడకుండా చేసిన ఘనకీర్తి విద్యాసాగర్ గారికి మీకే దక్కుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి మీకు నెంబర్ 1 ఇస్తారు, మీకు అభినందనలు సార్. నా పేరు మండలి బ్రాహ్మణేశ్వరమ్మ. నేను స్కూల్ ప్రిన్సిపల్, ఏపీఆర్ స్కూల్ నిమ్మకూరు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. దీనికి ఏపీఆర్ స్కూల్ అని బయట చెప్పుకుంటారు, కానీ దీని పేరు ఎన్ఎల్విఆర్ జిఎస్ఆర్వి అండ్ జిఎస్ఆర్వి స్కూల్. అంటే నందమూరి లక్ష్మయ్య అండ్ వెంకటరామమ్మ గారుల వృత్తి విద్యా గురుకుల పాఠశాల, స్కూలు, కాలేజీ రెండు కలిపి ఉంటాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సుమారు 18 ఎకరాల భూమిని, ఆయన సొంత భూమిని దానం చేసి వాళ్ళ తల్లిదండ్రులకి స్మారకంగా ఇది కట్టించారు. ఇది స్టేట్ మొత్తం మీద చాలా స్పెషల్ స్కూలు. అన్ని స్కూల్స్లో బాయ్స్ సపరేట్ ఉంటుంది, గర్ల్స్ సపరేట్ ఉంటుంది, కానీ ఈ స్కూల్లో మాత్రమే కో ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ వృత్తి విద్యా పాఠశాల, పిల్లలు కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత, స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వృత్తి విద్యను కూడా నేర్పిస్తారు ఇక్కడ. సార్, నా పేరు సాంబశివరావు, ప్రిన్సిపాల్ ఆఫ్ ది ఏపీఆర్ చేసి నిమ్మకూరండి. మరి ఈ కాలేజీ స్థాపించిన దగ్గర నుంచి అంటే 1987లో స్థాపించారండి. అప్పటి నుంచి ఈరోజు వరకు ఎంతోమంది జీవితాలకి మరి ఈ కాలేజీ నిలయంగాను, ఇక్కడ మరి విలువలతో కూడినటువంటి విద్యనే కాకుండా అలా సమాజంలో ఎలా
జీవించాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ చక్కగా శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు మా కాలేజీ స్కూల్కి వచ్చి మరి కన్నతల్లి ఉన్న ఊరు సమాజాన్ని అభివృద్ధి పరచడంలో తదునైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా కాలేజీ మా యాజమాన్యం తరపున వాళ్ళకి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.